లిప్ ఆయిల్స్. లిప్ బామ్ గురించి తెలుసు, లిప్ గ్లాస్ గురించి తెలుసు. ఈ లిప్ ఆయిల్స్ ఏంటి? అసలు ఈ లిప్ ఆయిల్స్‌ని ఎలా యూజ్ చేయాలి? అసలు లిప్ ఆయిల్స్ వల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయా? ఇలాంటి డౌట్స్ మీకున్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో మై బ్యూటీస్, వెల్కమ్ టు మై ఛానల్ మగువ. దిస్ ఇస్ గీత. ఈ వీడియోలో లిప్ ఆయిల్స్ గురించి అయితే డీటెయిల్డ్ ఇన్ఫో షేర్ చేస్తాను. అండ్ ఆల్సో అఫోర్డబుల్ రేంజ్‌లో బెస్ట్ లిప్ ఆయిల్స్‌ని కూడా చూపిస్తాను. రీసెంట్ ఇయర్స్‌లో లిప్ ఆయిల్స్ అనేవి మనం చాలా చూస్తూ ఉన్నాము. సో, ఈ లిప్ ఆయిల్స్ అనేది లిప్ కేర్‌లో ఒక అప్‌గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. సో, బేసికల్లీ ఈ లిప్ ఆయిల్ ఏంటి అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక లిప్ బామ్‌ని, ఒక లిప్ గ్లాస్‌ని కలిపితే వచ్చిందే ఈ లిప్ ఆయిల్. ఇట్స్ ఎ లవ్ చైల్డ్ ఆఫ్ లిప్ గ్లాస్ అండ్ లిప్ బామ్. హౌ క్యూట్ రైట్? సో, లిప్ బామ్ మనకెలా పనిచేస్తుందో, అలాగే లిప్ గ్లాస్ మనకెలా యూజ్ అవుతుందో, ఈ 2 యూజెస్ కూడా లిప్ ఆయిల్‌లో ఉంటుంది. సో, 2 ఇన్ 1 ప్రోడక్ట్ అనమాట. స్కిన్ కేర్ ఎసెన్షియల్‌లో మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే. ఎందుకంటే లిప్ ఆయిల్ వల్ల చాలా అంటే చాలా యూజెసే ఉన్నాయి. లిప్ ఆయిల్స్ మెయిన్‌గా లిప్స్‌ని డీప్‌గా, ఇంటెన్స్‌గా మాయిశ్చరైజ్ చేస్తాయి అండ్ చాలా సేపటి వరకి హైడ్రేటెడ్‌గా కూడా ఉంచుతాయి. అండ్ టాప్ ఆఫ్ ఇట్ లిప్స్‌ని హీల్ కూడా చేస్తాయి. అదెలాగంటే లిప్ బామ్ టెక్స్చర్ గనుక మీరు చూసినట్టయితే బామీగా, వాక్సీ టెక్స్చర్‌తో ఉంటుంది. మనం అప్లై చేసినప్పుడు లిప్స్ పైన ఒక లేయర్ లాగా ఉంటుంది. సో, లిప్ బామ్ ఎంత సేపటి వరకైతే మన లిప్స్ పైన ఉంటుందో అప్పటి వరకి మాత్రమే లిప్ బామ్ అనేది మన లిప్స్‌ని మాయిశ్చరైజ్‌గా ఉంచుతుంది అండ్ ఆల్సో లిప్స్‌ని కూడా హీల్ చేస్తుంది. ఒక్కసారి మన లిప్స్ పైనుంచి లిప్ బామ్ వెళ్ళిపోయిందనుకోండి, ఆ వర్క్ అక్కడితో ఆగిపోతుంది. కానీ లిప్ ఆయిల్స్ అలా కాదు. లిప్ ఆయిల్స్‌లో ఏంటంటే ఎసెన్షియల్ ఆయిల్స్. సో, ఇవేంటంటే మన లిప్ లోపలికి పెనిట్రేట్ అవుతాయి. ఈవెన్ ఆఫ్టర్ అవర్స్ మన లిప్స్ పైనుంచి లిప్ ఆయిల్ వెళ్ళిపోయినా కూడా లిప్స్ అనేవి హీల్ అవుతూనే ఉంటాయి. అండ్ లిప్స్ కూడా హైడ్రేటెడ్‌గా, మాయిశ్చరైజ్డ్‌గా ఉంటాయి. లిప్ గ్లాస్ టెక్స్చర్ చూసినట్టయితే కొంచెం థిక్‌గా, హెవీగా ఉంటాయి. అండ్ ఆల్సో స్టిక్కీగా, టాకీగా కూడా ఉంటాయి. బట్ లిప్ ఆయిల్స్‌కొచ్చేసరికి చాలా లైట్ వెయిట్‌గా ఉంటాయి. లిప్ గ్లాస్ లాగానే చాలా గ్లాసీగా, షైనీ ఫినిష్ ఇస్తాయి. స్టిక్కీగా, టాకీగా అస్సలు ఉండవు. లాంగ్ టర్మ్‌లో మనం ఈ లిప్ ఆయిల్స్ గనుక కన్సిస్టెంట్‌గా యూజ్ చేసినట్టయితే మన ఓవరాల్ లిప్ హెల్త్ అనేది బావుంటుంది. సో, రిలాక్స్ గైస్. ఇప్పటికే లిప్ ఆయిల్స్ గురించయితే చాలానే చెప్పేసాను. ఇంకా ఇప్పుడైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో బెస్ట్ లిప్ ఆయిల్స్ ఏవున్నాయో చూద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి బ్లూ హెవెన్ నుండి ఈ క్లియర్ గ్లాస్ లిప్ ఆయిల్. అండ్ దీని షేడ్ వచ్చేసి క్లౌడ్ బెర్రీ క్లియర్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ వన్. అండ్ దీనికి మంచి ఫ్రూటీ ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది. అమేజింగ్‌గా ఉంటుంది. అండ్ దీని వ్యాండ్ చూసినట్టయితే స్లైట్ బెండెడ్‌గా ఉంటుందనమాట. సో దట్ మన లిప్స్ పైన అప్లై చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దీని షైన్ ఏదైతే ఉంటుందో ఫినిష్ నాకు చాలా చాలా ఫేవరెట్. చాలా క్లాసీగా ఉంటుంది. సటిల్‌గా ఉంటుంది. మరీ ఇంటెన్స్‌గా ఉండదు. ఎవ్రీడే యూసేజ్‌కి చాలా బావుంటుంది. అండ్ డే అండ్ నైట్ యూజ్ చేయొచ్చు. ఇది యూజ్ చేస్తే ఇంకా లిప్ బామ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మన లిప్స్ పైన డైరెక్ట్‌లీ అప్లై చేసుకోవటమే. చాలా మంచి గ్లాస్ లైక్ ఫినిష్ వస్తుంది. ఆ షైన్ కూడా చాలా బావుంటుంది. అండ్ అస్సలు స్టిక్కీగా ఉండదు. చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. బేసికల్లీ లిప్ ఆయిల్స్ అంటే ఏదో ఆయిల్ లాగా గ్రీజీగా ఉంటుందనుకుంటారు. అట్లా ఏముండదు. ఏ లిప్ ఆయిల్ అయినా కూడా గ్రీజీగా ఉండదు. ఇట్స్ ఎ డిఫరెంట్ ఫార్ములా. చాలా బావుంటాయి. అండ్ ఇదొచ్చేసి ట్రాన్స్‌పరెంట్ అనమాట. ఇందులో కలర్ పే ఆఫ్ ఏవి ఉండదు. సో, కలర్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా బావుంటుంది. అండ్ ఒకవేళ మీరు లిప్ ఆయిల్ తీసుకోవడంలో బిగినర్స్ అయినా, ఇప్పటివరకు లిప్ ఆయిల్ యూజ్ చేయకపోయినా మస్ట్ అండ్ షుడ్ ఇది ఉండాల్సిందే. యూ విల్ డెఫినైట్‌లీ లవ్ ఇట్. ఒకసారి అప్లై చేశారంటే లిప్స్‌ని చాలా సాఫ్ట్‌గా, హైడ్రేటెడ్‌గా, సపుల్‌గా చేస్తుంది. అండ్ చాలా సేపటి వరకి మాయిశ్చరైజ్డ్‌గా, హైడ్రేటెడ్‌గా కూడా ఉంచుతుంది. అండ్ ఈ లిప్ ఆయిల్‌ని డిఫరెంట్ టైప్స్‌లో యూజ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి డైరెక్ట్‌లీ మన బేర్ లిప్స్ పైన అప్లై చేసుకోవాలి. ఇది యూజ్ చేస్తే ఇంకా లిప్ బామ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీరు లిప్ బామ్ పైన కూడా ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వచ్చేసి లిప్‌స్టిక్ పైన కూడా లిప్ ఆయిల్స్‌ని అప్లై చేసుకోవచ్చు. లిప్ ఆయిల్స్ అండ్ లిప్‌స్టిక్స్ చాలా బాగా జెల్ అవుతాయి. ఒకసారి మీరు ఏదైనా మ్యాట్ లిప్‌స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత అలో ఇట్ టు సెటిల్ డౌన్. అది కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్లై చేసినట్టయితే మంచి గ్లాసీ ఫినిష్ వస్తుందనమాట. చాలా బావుంటుంది. మీరు అలా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 175-200 లోనే వచ్చేస్తుంది. వెరీ వెరీ అఫోర్డబుల్ లిప్ గ్లాస్ అండ్ మై ఫేవరెట్ వన్, ది బెస్ట్ వన్.
నెక్స్ట్ లిప్ ఆయిల్ వచ్చేసి అగైన్ ఫ్రమ్ ద సేమ్ బ్రాండ్ బ్లూ హెవెన్, అండ్ ఇందులో దీని షేడ్ వచ్చేసి ప్యాషన్ ఫ్రూట్ మావ్. అసలు నేను తీసుకుందే ఈ కలర్ కోసం. బ్యూటిఫుల్ కలర్, చాలా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి 100% పిగ్మెంటెడ్ లిప్ ఆయిల్ అన్నమాట. ఫుల్ కవరేజ్ ఇస్తుంది. జనరల్ గా లిప్ ఆయిల్స్ అనేవి షీర్ కవరేజ్ ఉండాలి, బట్ ఐ డోంట్ నో వై దే ఇంట్రడ్యూస్డ్ దిస్ వన్ యాజ్ దేర్ లిప్ ఆయిల్. ఎందుకంటే ఇది లిప్ ఆయిల్ కన్నా కూడా లిప్ లాకర్ అండ్ లిప్ టింట్ కి మధ్యన ఉంటుంది. చాలా ఒపేక్ గా ఉంటుంది, అంటే కంప్లీట్ కవరేజ్ ఇస్తుంది అనమాట. బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అగైన్ బికాస్ ఆఫ్ ఇట్స్ కలర్. పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇంటెన్స్ కలర్ ఇస్తుంది అనమాట. అండ్ ఫినిష్ వచ్చేసి సెమీ మ్యాట్ సాటిన్ ఫినిష్ వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు ఈ లిప్ ఆయిల్ ని అప్లై చేసుకుంటున్నప్పుడు వెంటనే మీకు ఒక కూలింగ్ ఐసింగ్ సెన్సేషన్ వస్తుంది అనమాట. అది నాకు చాలా చాలా నచ్చుతుంది. చాలా కూల్ గా ఉంచుతుంది లిప్స్ ని. ఓన్లీ అప్లై చేసుకున్నప్పుడు మీకు ఆ ఫీల్ కలుగుతుంది. అండ్ డెఫినెట్లీ అది హైడ్రేటెడ్ గా ఉంచుతుంది, మాయిశ్చరైజ్డ్ గానే ఉంచుతుంది. అండ్ ఆల్సో మంచి ఫ్రూట్ ఫ్లేవర్ కూడా ఉంటుంది అనమాట. అమేజింగ్ గా ఉంటుంది. ఫ్రూట్ సెంట్ లాగా అనిపిస్తుంది. అదే మరీ ఓవర్ పవరింగ్ ఉండదు, కానీ చాలా బాగుంటుంది. అండ్ కన్సిస్టెన్సీ వచ్చేసి చాలా థిన్ కన్సిస్టెన్సీ ఉంటుంది. అండ్ మనం అప్లై చేసుకున్న కొంచెం సేపటికి ఆ గ్లాసీ ఫినిష్ పోయినా కూడా మనకు ఆ లిప్ టింట్ అనేది మన లిప్స్ పైన చాలా సేపటి వరకే ఉంటుంది. నేను ఈరోజు చూపించే లిప్ ఆయిల్స్ లో బాగా కలర్ పే ఆఫ్ ఉన్న లిప్ ఆయిల్ అంటే ఇదొక్కటే. ఈ లిప్ ఆయిల్ ని బేర్ లిప్స్ పైన అప్లై చేసుకుంటే సరిపోతుంది. కానీ నేను సమ్ టైమ్స్ ఏం చేస్తానంటే ఈ లిప్ ఆయిల్ పైన ఈ ట్రాన్స్పరెంట్ లిప్ ఆయిల్ ని అప్లై చేసుకుంటాను. నాకు అలా కూడా ఇష్టము. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే రెండు ట్రై చేయండి. రెండు కూడా చాలా బాగుంటాయి. అండ్ రెండు కూడా అఫోర్డబుల్ రేంజే. సేమ్ ప్రైస్ నేను ఇందాక చెప్పినట్టు బిలో 200కే వచ్చేస్తాయి. నెక్స్ట్ లిప్ ఆయిల్ వచ్చేసి ఫ్రమ్ స్విస్ బ్యూటీ. స్విస్ బ్యూటీ నుండి PH లిప్ ఆయిల్ అన్నమాట. దీంట్లో షేడ్ వచ్చేసి షేడ్ నెంబర్ 2. ఇందులో 4 వేరియంట్స్ ఉన్నాయి షేడ్స్ లో. అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గానే ఉంటాయి. అప్లై చేసుకున్నప్పుడు అన్ని సిమిలర్ గానే అనిపిస్తాయి. సో అందుకే నేను ఈ షేడ్ తీసుకున్నాను. సో ఈ PH బేస్డ్ లిప్ ఆయిల్ ఏంటంటే మనం అప్లై చేసుకున్నప్పుడు చాలా ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తుంది, కానీ మన లిప్ PH ని బట్టి కలర్ చేంజ్ అవుతుంది అనమాట. నేను ఈ లిప్ ఆయిల్ అప్లై చేసినప్పుడు చూసారు కదా, నా లిప్స్ మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్ లోకి టర్న్ అవుతున్నాయి. సో మీరు యూస్ చేసినప్పుడు ఇంతకన్నా డార్క్ పింక్ రావచ్చు, లేకపోతే ఇంతకన్నా కొంచెం లైట్ గా కూడా రావచ్చు. అది మీ లిప్ PH పైన డిపెండ్ అయి ఉంటుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా లిప్స్ పైన స్ప్రెడ్ అవుతుంది. అసలు స్టిక్కీగా ఏమీ ఉండదు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బికాస్ ఆఫ్ ద గ్లాసీనెస్. చాలా ఇంటెన్స్ గ్లాసీగా ఉంటుంది. అండ్ దీని ఫ్రేగ్రెన్స్ వచ్చేసి మంచి కాటన్ క్యాండీ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అనమాట. తినేయాలనిపిస్తుంది, అంత స్వీట్ గా చాలా బాగుంటుంది. అండ్ లిప్స్ ని మంచిగా మాయిశ్చరైజ్డ్ గా ఉంచుతుంది. అండ్ ఇది కూడా డైరెక్ట్లీ మీ బేర్ లిప్స్ పైన అప్లై చేసుకోవచ్చు. పింక్ లిప్స్టిక్స్ పైన అయితే ఈ లిప్ ఆయిల్ మీరు అప్లై చేసినప్పుడు చాలా బాగుంటుంది. సో లిప్ ఆయిల్ అయితే మన లిప్స్ పై నుండి పోయినా కూడా కొంచెం ఆ లిప్ స్టెయిన్ అనేది అయితే స్లైట్ గా ఉంటుంది. అండ్ ఇది కూడా అఫోర్డబుల్ రేంజ్ లోనే వచ్చేస్తుంది. బిలో 200 లో మీకు సేల్ లో అయితే ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ లిప్ ఆయిల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ లామెల్, అండ్ ఇందులో షేడ్ వచ్చేసి పీచీ. సో ఇది పీచీ షేడ్ అయినప్పటికీ మనం చూసినట్టయితే ఇందులో పింక్ టింట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి ప్లంపింగ్ టింటెడ్ లిప్ ఆయిల్. సో ప్లంపింగ్ అంటే ఏంటంటే మన లిప్స్ ని ఫుల్లర్ గా కనిపించేలా చేస్తుంది. అంటే మన ఉన్న లిప్స్ కన్నా కూడా కొంచెం లావుగా కనిపించేలా చేస్తాయి అన్నమాట. షేడ్ విషయానికి వస్తే అప్లై చేసినప్పుడు నాకు ఇది కొంచెం PH కైండ్ లో అనిపించింది. బ్యూటిఫుల్ మంచి పింక్ టింట్ అయితే వస్తుంది లిప్స్ పైన. చాలా థిక్ లిప్ ఆయిల్, చాలా బాగుంది. వెరీ నరిషింగ్, వెరీ మాయిశ్చరైజింగ్, వెరీ హైడ్రేటింగ్ అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంది. న్యాచురల్ ఫ్లాటరింగ్ ఫినిష్ వచ్చింది. ఎవ్రీడే యూసేజ్ కి అయితే చాలా బాగుంటుంది. షీర్ కవరేజ్ ఉంటుంది. డైరెక్ట్లీ ఇది ఒక్కటి అప్లై చేసుకుంటే సరిపోతుంది. నో నీడ్ ఆఫ్ లిప్ బామ్, నో నీడ్ ఆఫ్ లిప్ గ్లాస్, నో నీడ్ ఆఫ్ లిప్స్టిక్. ఇది ఒక్కటి ఉంటే ఇనఫ్. పర్ఫెక్ట్ ఫర్ ఎవ్రీడే యూసేజ్. అండ్ దీని ఫ్రేగ్రెన్స్ వచ్చేసి మంచి ఫ్రూటీ స్వీటీ కైండ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అనమాట. దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్యాకేజింగ్ కూడా చాలా హై అండ్ ప్రీమియం ప్యాకేజింగ్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ఎ గ్లాస్ వన్. అఫ్ కోర్స్ ఇవి కూడా గ్లాస్ వన్సే. చాలా స్లీక్ ప్యాకేజింగ్, చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు క్లెయిమ్ చేసిన ఆ ప్లంపింగ్ ఎఫెక్ట్ మరీ ఏం అనిపించలేదు.
వెరీ స్లైట్ లిటిల్‌గా అనిపిచ్చింది. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత ప్లంపింగ్ ఎఫెక్ట్ లేదు గానీ, యాస్ ఎ లిప్ ఆయిల్ వెరీ గుడ్ వన్. ఇది మీరు తీసుకోవచ్చు. చాలా బావుంది. సో, లిప్ ఆయిల్ అయితే మన లిప్స్ పై నుండి పోయినా గూడా కొంచెం ఆ లిప్ స్టెయిన్ అనేదైతే స్లైట్‌గా ఉంటుంది. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి బిలో 300, 250-300 రేంజ్‌లో మీకు ఈ లిప్ ఆయిల్ అయితే వచ్చేస్తుంది. అండ్ నేను చూపించే లిప్ ఆయిల్స్‌లో ఏవైనా గూడా మీకు కొంచెం కలర్ పే ఆఫ్ ఎక్కువ రావాలంటే ఇంకొక లేయర్ అప్లై చేసుకోండి. సో దట్ మీ కలర్ అనేది కొంచెం ఇంటెన్స్‌గా ఉంటుంది. నెక్స్ట్ లిప్ ఆయిల్ వచ్చేసి ఫ్రమ్ ద బ్రాండ్ క్వించ్. ఈ లిప్ ఆయిల్ వచ్చేసి మేడ్ ఇన్ కొరియా. అండ్ ఇందులో నా షేడ్ వచ్చేసి మోనోచెరీ ఇల్యూమినేటింగ్ లిప్ ఆయిల్. డెఫినెట్లీ ఇది మన లిప్స్‌ని చాలా డ్యూవీగా, ఇల్యూమినేటెడ్‌గా కనిపించేలా చేస్తుంది. చాలా సేపటి వరకి హైడ్రేటెడ్‌గా, మాయిశ్చరైజ్డ్‌గా ఉంచుతుంది. అండ్ ఆల్సో దీంట్లో మంచి బ్యూటిఫుల్ మైల్డ్ ఫ్రేగ్రెన్స్ ఉంది. అస్సలు ఓవర్‌గా అనిపించదు. చాలా బ్యూటిఫుల్‌గా, మైల్డ్‌గా ఉంటుంది. అండ్ ఈ షేడ్ వచ్చేసి పింక్ వన్ అన్నమాట. మీరిది బేర్ లిప్స్ పైన అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఎనీ లిప్‌స్టిక్ పైన టాప్ అప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. లిప్ బామ్ పైన కూడా యూజ్ చేయొచ్చు. చాలా గ్లాసీగా, లిప్స్ అయితే కొంచెం ఫుల్లర్‌గా అనిపిస్తాయి. అండ్ దీంట్లో ఉన్న షైన్ కూడా చాలా చాలా బావుంటుంది. అండ్ లిప్స్ పైన కూడా చాలా కంఫర్టబుల్‌గా గ్లైడ్ అవుతుంది. వెరీ లైట్ వెయిట్‌గా ఉంటుంది. కానీ లిప్స్ మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్, మషీగా అనిపిస్తదనమాట. అంటే చాలా డీప్‌గా, సాఫ్ట్‌గా, సపుల్‌గా అనిపిస్తుంది. సో, లిప్ ఆయిల్ మన లిప్స్ పై నుంచి డిసపియర్ అయిపోయినా కొంచెం ఆ లిప్ స్టెయిన్ అయితే అలాగే ఉంటుంది లిప్స్ పైన. వన్ ఆఫ్ ద బెస్ట్ లిప్ ఆయిల్. ప్రైస్ రేంజ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ సేల్‌లో డ్రాప్ అయినప్పుడు తీసుకోండి. గుడ్ ఇన్వెస్ట్‌మెంట్. వన్ ఆఫ్ ద బెస్ట్ లిప్ ఆయిల్. ఐ రియల్లీ లవ్ దిస్ వన్. అండ్ ఈ లిప్ ఆయిల్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే చెక్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.